వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ద్రవిడ కోటలో కాంగ్రెస్ సరికొత్త రాజకీయ ప్రయోగం. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా అడుగుపెట్టింది. నిన్నటి వరకు డిఎంకే పంచన జూనియర్ భాగస్వామిగా ఉన్న హస్తం పార్టీ నేడు నటుడు రాజకీయ సంచలనం సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వంలో చేరి తన స్వరాన్ని స్థానాన్ని బలపరుచుకుంది. అసలు తమిళనాడులో కాంగ్రెస్ పూర్వ వైభవం ఏంటి? ద్రవిడ ఉద్యమాల ఉధృతిలో ఆ పార్టీ ప్రాభవాన్ని ఎలా కోల్పోయింది? దశాబ్దాలుగా అధికారం లేకపోయినా క్యాడర్ ఎలా బ్రతికింది? ఇప్పుడు మాణిక్యం ఠాగూర్కు పగ్గాలు అప్పజెప్పడం వెనుక ఉన్న రాహుల్ మాస్టర్ స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు తమిళనాడు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే తమిళనాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి 20 ఏళ్ల పాటు అక్కడ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం నడిచింది. ముఖ్యంగా కింగ్ మేకర్ కుమారస్వామి కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం తమిళనాడు చరిత్రలోనే ఒక స్వర్ణయుగం. మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టి వేలాది పాఠశాలలు తెరిపించి పారిశ్రామికంగా విద్యాపరంగా తమిళనాడు రాష్ట్రాన్ని కామరాజ్ అగ్ర పథాన నిలిపారు. నేటికి తమిళనాట కామరాజ్ పాలన ఒక రోల్ మోడల్. అయితే 1960ల నాటికి తమిళనాడులో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సాఫీగా సాగుతున్న కాంగ్రెస్ పాలనను భాషా ఉద్యమం చావు దెబ్బ కొట్టింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందీని అధికార భాషగా రుద్దే ప్రయత్నం చేయడం తమిళ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. భాషా ఉద్యమానికి తోడు అప్పట్లో ఏర్పడిన తీవ్ర ఆహార సంక్షోభం, బియ్యం కొరత ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఇదే సమయంలో సామాజిక న్యాయం, తమిళ ఆత్మగౌరవం నినాదాలతో అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే ప్రజల్లోకి బలంగా దూసుకువెళ్ళింది. తమిళ స్టూడెంట్స్ డిఎంకే చేపట్టిన హిందూ వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 1967 చారిత్రాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్వయంగా కామరాజ్ తన సొంత గడ్డ విరుదునగర్లో ఒక విద్యార్థి నేత చేతిలో ఓడిపోయారు. ఆ దెబ్బతో తమిళనాట కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడమే కాదు, నాటి నుంచి నేటి వరకు ఒంటరిగా మళ్లీ కోలుకోలేకపోయింది. 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి రాలేదు. డిఎంకే, అన్నా డిఎంకే వంటి ద్రవిడ పార్టీల నీడలోనే మనుగడ సాగించాల్సి వచ్చింది. అయినా తమిళనాట కాంగ్రెస్ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ఒక ఓటు బ్యాంక్, నమ్మకమైన క్యాడర్ ఉంటూనే వచ్చింది. ద్రవిడ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ పార్లమెంటు ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ సింహభాగం సీట్లు సాధిస్తూనే ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ సిద్ధాంతపరమైన నిబద్ధతతో పార్టీని సజీవంగా ఉంచారు. అయితే 2 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయాలను ఊహించని మలుపు తిప్పాయి. ఎన్నికలకు ముందు డిఎంకే కూటమిలో భాగంగా ఉంది. అయితే తమను కేవలం జూనియర్ పార్ట్నర్గా చూస్తూ సీట్ల షేరింగ్లో అవమానిస్తున్నారనే అసంతృప్తితో తమిళ కాంగ్రెస్ క్యాడర్ రగిలిపోతోంది. నిజానికి ఎన్నికల ముందే కాంగ్రెస్ క్యాడర్ చాలా వరకు విజయ పార్టీతో వెళ్లాలని అధిష్టానానికి సూచించింది. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడైన మాణిక్యం ఠాగూర్ వంటి నేతలు కూడా డిఎంకే బంధాన్ని తెంచుకోవాలని గట్టిగా వాదించారు. కానీ స్టాలిన్ సోదరి డిఎంకే ముఖ్యనేత కనిమొళి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నేరుగా చర్చలు జరిపి కాంగ్రెస్ను డిఎంకే కూటమి నుంచి బయటకు పోకుండా ఆపింది. కానీ తమిళనాడు ఫలితాలు అటు కాంగ్రెస్ హైకమాండ్కి కూడా ఊహించని షాక్ ఇచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చివరకు విజయ్ అభ్యర్థన మేరకు లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీకే కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయింది. విజయ్తో స్నేహం వల్ల కాంగ్రెస్కు బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పొచ్చు. 6 దశాబ్దాల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్కు అధికార భాగస్వామ్యం దక్కింది. 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో నేరుగా ప్రభుత్వంలో భాగస్వామి కావడం ఇదే తొలిసారి. ఇది క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. డిఎంకే నీడ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రభుత్వంలో కీలకమైన డిమాండింగ్ పొజిషన్ను కాంగ్రెస్ దక్కించుకుంది. కామరాజ్ స్వర్ణయుగ పాలనను, సామాజిక న్యాయాన్ని మళ్లీ తెస్తాం అన్న విజయ్ నినాదం కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లను, యువతను ఆకట్టుకునేందుకు పెద్ద ఆయుధంగా మారింది. తమిళనాడులో ఒక్కసారిగా మారిపోయిన పరిణామాలను సానుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రధానంగా రాహుల్ గాంధీ మాస్టర్ స్కెచ్ రెడీ చేశారు. రాబోయే ఎన్నికల నాటికి తమిళనాడులో గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే విధానాలతో విసిగిపోయిన నవతరాన్ని
తన వైపుకు తిప్పుకునేందుకు పక్కా ప్లానింగ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తమిళనాడు పిసిసి బాధ్యతలను తనకు అత్యంత నమ్మకస్తుడు, పార్టీకి వీర విధేయుడు అయిన మాణిక్యం ఠాగూర్కు అప్పగించారు. నిజానికి మాణిక్యం ఠాగూర్కు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. 2020 సెప్టెంబర్లో ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు గ్రూపులుగా, అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏకం చేయడంలో మాణిక్యం ఠాగూర్ సక్సెస్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, మల్లు భట్టి వంటి సీనియర్లను ఏకతాటికి తెచ్చిన కారణంగానే రేవంత్ రెడ్డికి అప్పట్లో తెలంగాణ పిసిసి బాధ్యతలు దక్కినట్లు అప్పట్లో గాంధీ భవన్ వర్గాలు బహిరంగంగానే చెప్పాయి. తెలంగాణ వ్యవహారాలను సెట్ చేసిన అనుభవంతోనే ఆయనకు అధిష్టానం ఏపీ బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో ఏపీపై ఫోకస్ చేసిన మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. మాణిక్యం ఠాగూర్లోని సమర్థతను గుర్తించి అధిష్టానం ఇప్పుడు తమిళనాడు బాధ్యతను ఆయనకు అప్పగించింది. తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరింత మెరుగైన స్థానాలను, ఓటు బ్యాంకును సాధించేందుకు కాంగ్రెస్కి ఇది ఒక సువర్ణ అవకాశం. మొత్తానికి టీవీకే అధినేత విజయ్తో చెలిమి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాల్లో చారిత్రక పరిణామమని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఒకప్పుడు ద్రవిడ సిద్ధాంతానికి కనుమరుగైన కాంగ్రెస్ ఇవాళ అదే ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి తెరతీసిన విజయ్ చేతులు అందుకొని సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ కొత్త కూటమి ప్రయోగం తమిళనాడు భవిష్యత్తును ఎలా మార్చబోతోందో చూడాలి.